సో ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్‌లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి? వేటి గురించి చెప్పబోతున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది? యాహ్! సో, అది రఫ్‌గా అరౌండ్ 6 అవర్స్ ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషను. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు హ్మ్. ఎవరైనా బిగినర్ గనుక అయితే అండ్ మార్కెట్‌లో రావాలంటే మీకు హ్మ్, కన్‌ఫ్యూజన్‌గా ఉంది అనుకుంటే, హ్మ్. అసలు అవేంటి మార్కెట్‌లో ఏమేమి జరుగుతున్నాయి? ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి? హ్మ్. అంటే ఎట్లా మనం ఈజీ రూట్‌లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం యెస్. సంపాదించుకోవచ్చు ఇలాంటివి డిస్కస్ చేస్తారనమాట. హ్మ్. ఇందులో బేసికల్‌గా ఏందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చో, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మీకు ఫౌండేషన్ పడుతుందనమాట. హ్మ్. మీరు కంప్లీట్ బిగినర్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేసి బ్రేక్ ఓకే. ఈవెన్ రాకుండా లాస్‌ల్లో హ్మ్. అవ్వకనుకున్నా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతేనే మీకు క్లారిటీ వస్తది. యెస్. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్‌లో ఉండి మనం రెగ్యులర్‌గా నేర్చుకోవటం ద్వారా ఏందంటే, కొత్త కొత్త నాలెడ్జ్ వస్తా ఉంటది. కొత్త కొత్త ఇన్‌కమ్ సోర్స్ ఓపెన్ అవుతా ఉంటాయన్నమాట. యెస్. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే హ్మ్. మార్కెట్ గురించి మీకేమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్‌నెస్ తెచ్చుకోవచ్చనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్‌ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.